కాసేపట్లో తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నేటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు పేపర్ సెట్ ఏను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. విద్యార్థులు అడిగిన చోట బస్సు ఆపాలని ఆర్టీసీకి మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ ఎగ్జామ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఇంటర్ పరీక్షలు నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యాశాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. కేవలం ఒక హైదరాబాద్ లో మాత్రమే 1,75,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. వీరి కోసం 272 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద దాదాపు 500 మీటర్ల మేర పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పరీక్ష ఏదైతే జరుగుతుందో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. తల్లిదండ్రులైనా ఎవరైనా సరే అక్కడ గుంపులుగా గుమికూడకూడదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరో పక్కన అటు ఏదైతే పరీక్షా కేంద్రాలు వీటితో పాటు వీటిని అన్నింటినీ కూడా భద్రంగా ఏదైతే పరీక్ష ముగిసిన తర్వాత ఆ ప్రశ్న పత్రాలు కానీ ఆ తర్వాత ఈ విద్యార్థులు రాసిన ఈ జవాబు పత్రాలు వీటన్నింటినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేకమైన వాహనాలను పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా సీసీ కెమెరాల నిఘా అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొట్టమొదటిసారి విద్యాశాఖ అధికారులు విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల కోసం గంటల తరబడి వాటి కేంద్రాల కోసం ఇక్కడ కూడా నగరంలో చక్కర్లు కొట్టకుండా ఈసారి హాల్ టికెట్ లో ఒక యాప్ అనేది ఏర్పాటు చేసి ఈ ఏదైతే అడ్రస్ లొకేటర్ అనేది దాని ద్వారా సులువుగా ఆ కేంద్రాలకు చేరుకునే అవకాశం కూడా కల్పించడం కూడా జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు ఏదైనా ఒత్తిడికి గురైనా ఏదైనా సమస్య కనుక తలెత్తే 14416 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ చేసిన వెంటనే ఆయా సంబంధిత అధికారులు కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే ఏర్పాట్లు చేశారు. అరగంట ముందే ఆ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించేది లేదు అని కూడా చెప్తున్నారు. మరో పక్కన ఏదైతే ఈ ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతించమని విద్యాశాఖ అధికారులు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాన్ని ఎత్తివేయాలని ఇప్పటికే విద్యా సంఘాల నేతలు కొంతమంది పలువురు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా స్థానిక పోలీస్ స్టేషన్ల వారీగా పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డిజిటల్ వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ బ్యాగ్స్ కానీ ఇతర ఏ వస్తువులు కానీ పరీక్షా కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు అని చెప్తున్నారు. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే విద్యార్థులపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే ఏదైతే విద్యార్థులు మాస్ కాపీకి పాల్పడితే భవిష్యత్తు నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరీక్ష రాష్ట్ర విద్యార్థులు చాలా జాగ్రత్త వహించాలని అటు విద్యాశాఖ అధికారులు పోలీసులు కూడా చెప్తున్నారు. ఇలాంటి ఒత్తిడి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని చెప్పేసి విద్యార్థులకు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఓకే కృష్ణ, విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కల్పించినట్టు తెలుస్తుంది. ఎంతవరకు సహాయపడుతుంది అది విద్యార్థులకి? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈసారి ఎక్కువ బస్సులను అన్నింటి కూడా అంటే జిల్లాల్లో ఉన్న కొన్నిటి బస్సులను విద్యార్థుల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉన్నదన్న చోట కూడా బస్సులని ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నారు. విద్యార్థులకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడం కూడా జరిగింది. అమ్మాయిలైతే ఎవరైతే అంటే యువతులు ఎవరైతే పరీక్ష రాస్తారో వారికి ఎలాంటి ఓన్లీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉచిత 0 టికెట్ విధానం మీద ప్రయాణం చేయొచ్చు. ఇక విద్యార్థుల వ్యవహారానికి సంబంధించి చూస్తే వారి హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. వారు కూడా ఉచితంగా ఈ పరీక్షలు అయ్యే వరకు బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశాం. ఒకవేళ కనుక ఎవరైనా అంటే అక్కడ బస్సులు రాని పక్షంలో కనుక ఉంటే వారు తమ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మరుసటి రోజు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ బస్సులు అక్కడ ఆయా ప్రాంతాల్లో నడిపేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.